జయధ్వానాలతో ఆరంభమైన ఈ సభను గౌరవనీయులైన సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు వారి స్వాగతోపన్యాసం అధ్యక్షుడు అందజేస్తారు. ఆనరబుల్ ఎమ్మెల్యే సార్. ఈరోజు మనకు చాలా శుభదినం. ఒక పండుగ వాతావరణంలో మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి మన ప్రియతమ నాయకుడు తెలంగాణ అభివృద్ధి ప్రదాత అయినటువంటి అన్న రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ, వారితో పాటు పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు, సివిల్ సప్లై మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రాష్ట్రానికి పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలు ఇందూరు నివాసి అయినటువంటి మన మహేష్ అన్న గారికి, పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా షబీర్ అలీ గారు, గవర్నమెంట్ అడ్వైజర్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ బీసీ వెల్ఫేర్, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర రెడ్డి గారికి, పెద్దలు మాండవ వెంకటేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ, ఆర్మూరు ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ గారికి, బాల్కొండ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారికి, అందరు కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, వేదిక ముందట ఉన్నటువంటి జిల్లా నుండి నలుమూలల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు, అదేవిధంగా డాక్రా మహిళలందరూ కూడా, ఎవరైతే మహిళలు మా అక్కా చెల్లెలందరూ కూడా వివిధ గ్రామాల నుండి మన జిల్లా నలుమూలల నుండి వచ్చినటువంటి అందరు కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా స్వాగతం. 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాగ్దానాలు చేసి మాట మీద ఉంటామని చెప్పి అలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాల తర్వాత గతంలో పరిపాలించినటువంటి నాయకులు మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసినప్పటికీ పైసా పైసా కూడబెట్టి ఒక క్రమశిక్షణతోని వీళ్ళ తెలంగాణకు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ తెలంగాణను అన్ని రంగాలలో నంబర్ 1గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల కంటే ముందు నుండి ఎప్పుడైతే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మన జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చారు, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అది నా నియోజకవర్గంలోనే ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనకు ఇంజనీరింగ్ కళాశాలను ప్రకటించడం, అది క్లాసులు కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదేవిధంగా మనది వ్యవసాయ కళాశాల కాబట్టి వ్యవసాయ జిల్లా కాబట్టి వ్యవసాయ కళాశాలను కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మొత్తం కూడా వ్యవసాయంకు ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇవాళ వ్యవసాయ రంగంలోనే కాదు అన్ని రంగాలలో ఇవాళ నియోజకవర్గం ముందుకు పోతుందన్న ముఖ్యమంత్రి గారి సహకారంతో, మీ దయతోని. అందుకని నేను కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉన్నాయి, మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా మాది 7 మండలాలలో 6 మండలాలు డ్రై ఏరియా ఉన్నది. మంచిపా ప్రాజెక్టు మీరు ఎన్నికల ముందు కూడా మా నియోజకవర్గానికి రావడం జరిగింది. అప్పుడు మనము చెప్పడం జరిగింది, పాత మోడల్లోనే మనం మంచిపా ప్రాజెక్టును కంప్లీట్ చేసి ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించినటువంటి 21A ప్యాకేజ్ను కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. దయచేసి అది కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడనే ఉన్నారు, వారితో డిస్కస్ చేశాం, వారు ఒప్పుకున్నారు, మీరు కూడా ఒప్పుకున్నారు. దయచేసి ఆ పనులను త్వరలోనే ప్రారంభించి మా దగ్గర ఉన్నటువంటి 1,25,000 ఎకరాలకు తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఆయకట్టుని ఇచ్చేటువంటి పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్న. దయచేసి మీరు ఒక ప్రకటన ఇస్తారని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా అగ్రికల్చర్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి మా దగ్గర ఇండస్ట్రీస్ లేవు. ఒక 500 ఎకరాలు మా నిజామాబాద్ దగ్గరనే ఒక 15 కిలోమీటర్ల దూరంలో గుండారంలో రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నది, వాటర్ సోర్స్ ఉండి రోడ్స్ కన్వీనియన్స్ అన్నీ ఉన్నటువంటి
ఒక ఏరియాను ఐడెంటిఫై చేశాం. దాని కలెక్టర్ గారు కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చాడు. దానికి మరి ఇండస్ట్రియల్ అగ్రో ఇండస్ట్రియల్ జోన్గా ప్రకటిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి మా దగ్గర ఒక 800 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్